హల్లెలూయా. 124వ కీర్తనల గ్రంథము 124వ కీర్తన మొదటి వచనం. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమయుడైన మా ప్రియ ప్రభువా, ఈ దావీదు యాత్ర కీర్తనను 124వ కీర్తనను మేము ధ్యానం చేస్తున్నాం. సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరచండి. దుష్టుని ప్రతిక్రియను లయపరచండి. కృప కనపరిచి మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. 8 వరకు చదువుకుందాం. వారు మనను ప్రాణముతో నెంగివేసి ఉండును. జనములు మనను విసివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా కొల్లిపారి ఉండును. ప్రవాహములై పోషించు జనములు మన ప్రాణముల మీదుగా కొల్లిపారి ఉండునని ఇశ్రాయేలు అందుగాక. వారి పండ్లకు మన వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఒడి నుండి తప్పించుకొని ఉన్నది. పులి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామము వలననే మన సహాయం కలుగుచున్నది. 1, 2, 8 వచనాలు చదువుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామముననే మనకు సహాయము కలుగును. దావీదు ఈ యాత్రా కీర్తన అంటే యెరూషలేముకు ఎక్కి వెళ్ళే ఆ ప్రయాణంలో ఈ కీర్తనను రచించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రచించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమనంటే, 1, దేవుడు మనకు తోడై ఉండని ఎడల, అంటే దేవుడు మనకు తోడై ఉండును. దేవుడు మనకు తోడై ఉండును అంటే దేవుడే నాకు సహాయము. దేవుడే నాకు సహాయం అంటే దేవుడు నా పక్షం ఉన్నాడు. 1, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు సహాయము. ఈ 3 ఒకటే. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా, దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు, మనకు తోడై ఉండి నడిపిస్తున్నప్పుడు దేవునికి మహిమకరముగా మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఈ కడవరి దినములలో మనం ఉన్నాము. అపవాది తన కాలము సంకుచితమని ఎరిగి ఉండి దేవునికిని మనకిని సత్సంబంధము లేకుండా, దేవుడు మనకు తోడై ఉండని విధముగా, లేక దేవుడు మన పక్షాన ఉండకుండా ఉండే విధంగా, దేవుని యొక్క సహాయము మనకు అందకుండా ఉండే పరిస్థితులు మన ముందుకు తీసుకొని వస్తాయి. ఎప్పుడైతే మన ముందుకు అట్టి పరిస్థితులు వస్తున్నాయో అప్పుడు దేవునికిని మనకిని ఉన్న ఆ సత్సంబంధాన్ని పాడు చేయటానికి సాతానుడు వేసిన ప్లాన్ అని మనం అర్థం చేసుకొని, ఇంకా దేవునికి మనము దగ్గరగా, ఇంకా సత్సంబంధము కలిగి, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క తోడును మనము కలిగి ఉండే విధములో, దేవుడు మన పక్షాన ఉండి మన నడిపించే విధానములో మన జీవితాన్ని కొనసాగించుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం ఒకటి చదువుకున్నాం. ఇశ్రాయేలు, ఈ
భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు. ఇశ్రాయేలు విషయంలో ఒక గొప్ప భాగ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ భాగ్యం అంటే, దేవుడు నీకు సహాయకరమైన కేడెము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని ప్రజలమైన మన విషయంలో కూడా దేవుడు మనకు కేడెమును అనుగ్రహించాడు. కేడెమంటే చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనం, 6వ అధ్యాయము. విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. ఇక్కడ కేడెము అంటే డాలు. ఈ డాలు సహాయకరమైన డాలు. మనలను కాపాడటానికి, శత్రు బాణముల నుండి మనం తప్పించటానికి, మనం సురక్షితముగా మనం పోరాడి విజయం పొందటానికి సహాయకరమైన కేడెము. హల్లెలూయా. ఎవరు అంటే దేవుడే. కనుక నీ ముందర నడుచువాడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. కనుక అన్ని విషయాలలో దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి ఉండే పరిస్థితులలో గొప్ప భాగ్యం ఏమిటంటే, దేవుడే మనకు తోడైండి నడిపించే పరిస్థితి. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. చాలు. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగా 5 నుంచి చదువుకున్నాం. అమధ్య యూదావారినందరినీ సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీను దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను రాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనపడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగులు వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని వద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారి ఎఫ్రాయిములలో ఎవనికి తోడుగా ఉండడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు యోధా ప్రజలు, అమధ్య రాజు ఎవరి మీదకి యుద్ధానికి వెళుతున్నాడంటే, ఒకటి సేయూరు వారు, రెండవది దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పై భాగంలో మనం చూసినట్లయితే
ఎదోమీయులు. ఎదోమీయుల యొక్క దేశము పర్వతములతో కూడినది. ఆ పర్వతములలో సేయీరు వారు అనే ఒక తెగ నివసిస్తున్నారు. ఇప్పుడు సేయీరు వారి మీదకి ఎదోమీయుల వారికి కలిసి ఇప్పుడు యోధా వారికి యుద్ధం వచ్చేసింది. యోధా వారి మీదకి సేయీరు వారు ఎదోమీయులు యుద్ధానికి వచ్చారు. అప్పుడు యోధారాజైన అమధ్య ఏం చేశాడంట, యుద్ధానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో లెక్క పెట్టాడంట. ఎంతమంది అయ్యారంట? 3 లక్షల మంది అయ్యారంట. అది ఇంకా చాలదని ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎంతమంది? 1,00,000 మంది. ఎంత కోసం? 2 మణుగుల వెండికి కుదుర్చుకున్నాడంట. కుదుర్చుకుంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి ఇంతమంది నీకెందుకు, కాబట్టి వీళ్ళని వెనక్కి పంపించేసేయాలి అని ప్రకటన చేశాడంట. అయితే ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. 200 మణుగుల వెండికి ఏమి చేసేద్దామని అడిగాడు. ఇంత డబ్బు ఇచ్చాము కదా, ఇంత వెండి ఇచ్చాము కదా, మరి దీనికి ఏం చేయాలి అంటే ఆయన చెప్తున్నాడు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలను వెనక్కి పంపించారు. యోధా వారి మీద బహుగా కోపము రగులుకుంది. వారు ఉగ్గురలై తమ ఇళ్లకు తిరిగిపోయేది. పోతూ ఏం చేశారంట, యోధా ప్రజల కుటుంబాలను పాడు చేసుకుంటూ పోయారంట. అయితే ఇక్కడ దేవుని యొక్క సహాయాన్ని బట్టి సేయీరు వారు ఎదోమీయులు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సైన్యము కొద్దిదైనా, ఎదోమీయులు సేయీరు వారు అధికులైన, దేవుడు వారి పైన అమధ్యకు గొప్ప విజయం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము కూడా, మనము కొద్ది మంది అయి ఉండొచ్చు, కానీ దేవుని సహాయం మనకు ఉన్నది కనుక మనం అత్యధికమైన విజయము పొందగలము. హల్లెలూయా. మన పైన మనకు విరోధంగా సాతానుడు శత్రువులుగా మనం మారి మన మీదకి పోరాటానికి వస్తాడు. మనము సాతానుతో చేయి కలిపే వారంగా ఉండకుండా దేవునితో చేయి కలిపి పోరాడటానికి ముందుకు రావాలి. దేవుడు మనకు సహాయం చేయకపోతే మనము విజయము పొందటము సాధ్యం కాదు. దేవుని మనకు సహాయం చేయటానికి ఉద్దేశిస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉండాలని ఉద్దేశిస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి మన శత్రువు పక్షాన చేరితే ఏమవుతుంది? దేవుడు మన పక్షాన నుండి మనకు విజయమై ఇవ్వాలని ఉద్దేశించుంటే మనం శత్రువు పక్షాన చేరితే ఏమవుతుంది? మన కొంపలు మునిగిపోతాయి. శత్రువుకి విజయము కలుగు చేసే పరిస్థితుల్లోకి మనం వెళుతున్నాం. దేవుడేమో మనకు విజయం ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే మనము శత్రువుల పక్షాన చేరితే మనకు విజయం వస్తుందా, అపజయం పొందుతామా? మన జీవితంలో విజయం పొందాలా, అపజయం పొందాలా? దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, జయించువానికి మనం జయించాలా, ఓడిపోవాలా? మనం విజయం పొందాలా, అపజయం పొందాలా? కనుక మనం శత్రువుతో చేయి కలపకుండా దేవునికి మహిమకరముగా దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క లేఖన ప్రకారము
ఆయన సహాయాన్ని మనం పొందితే తప్పకుండా మనకి కూడా విజయం కలుగుతుంది. హల్లెలూయా. కనుక చాలా విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే శత్రువుకు సపోర్టుగా మనం నిలబడే పరిస్థితులు మనకు తెలియకుండానే మనం సపోర్ట్ చేసేస్తున్నాం. మనకు తెలిసి తీరా వెనక్కి తిరిగి చూసుకునేపాటికి మన ఓటమి తథ్యమైపోతుంది. దేవుడు మనకు దూరంగా మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 3వ విషయం 27వ కీర్తన 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవుకు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు అయిన దావీదు అంటున్నాడు, నాకు సహాయుడవు నీవే. ఈ కొండల తట్టు నేను కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? అనేకమైన కొండలు యెరూషలేము చుట్టూ కూడా ఉన్నాయి. ఈ యాత్రలో ఎక్కువ వెళుతున్న యెరూషలేముకు ఉన్నతమైన స్థలములో ఉంది కనుక, దానికన్నా ఇంకా ఎత్తులో దేవాలయం ఉంది కనుక, ఇప్పుడు చుట్టూ ఉన్న కొండలను చూసుకుంటే ఏ కొండ నుంచి నాకు సహాయం వస్తుంది అంటే, ఏ కొండ నుంచి నాకు సహాయము? నీవే నా సహాయుడవు. కనుక మన విషయంలో కూడా మన చుట్టూ కూడా గొప్ప గొప్ప తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, గొప్ప గొప్ప జ్ఞానము కలిగిన వారు ఉండొచ్చు, గొప్ప గొప్ప విద్యావంతులై ఉండొచ్చు, గొప్ప గొప్ప సామర్థ్యాలు శక్తులు కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు మనకు సహాయం చేసి నడిపించేవాడు. హల్లెలూయా. కనుక దేవుని సహాయము మనకున్నట్లయితే మనం అల్పులమైన, బలహీనులమైన, ఎన్నిక లేని వారమైన, మరి విద్య లేని వింత పామరులమైన అత్యధికమైన సహాయము దేవుడు మనకు చేస్తాడు. కనుక దేవుని ప్రజలమైన మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెల సీనాయి పర్వతం దగ్గరకు వచ్చాయి.
అక్కడ మోషేను తన దగ్గరికి రమ్మని పిలిచి ఇశ్రాయేలు ప్రజలకి ఇలాగ చెప్పు అని మోషేకి చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినది ఏమనగా, కాబట్టి నేను ఐగుప్తులకి ఏం చేశానో మిమ్మల్ని ఎట్లా తీసుకుని వచ్చి నా దగ్గర పెట్టుకున్నానో అది మీరు చూశారు. కాబట్టి దేవుని యొక్క సహాయం వలనే కదా, దేవుడు వారి పక్షాన ఉండి నడిపించటం వలనే కదా, దేవుడు వారికి తోడుగా ఉండటం వలనే కదా ఈ విధంగా ఐగుప్తీయుల చేతిలోంచి విడిపించి తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని వారు అర్థం చేసుకునేదానికి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెప్పేమంటున్నాడంటే, ఇలాగూ నేను మీకు తోడయ్యుండి నడిపిస్తున్నాను, కాబట్టి మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యము అగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. దేవునికి మహిమ కలుగును. కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు విషయంలో వారు శ్రద్ధగా దేవుని మాట వినాలి, ఆయన నిబంధనను అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే సమస్త దేశ జనులలో అంటే ఆయా దేశ జనులలో వీళ్ళు తన సొంత దేవుని యొక్క సొంత ప్రజలై ఉంటారు, స్వకీయ సాంపాద్యమగుదురు. ఎందుకంటే సమస్త భూమియు నాదే కదా, కనుక ఈ భూమి మీద మీరు నా స్వకీయమైన నా సొంత సంపద. కాబట్టి మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. కనుక దేవుని యొక్క సహాయాన్ని దేవుడు తన ప్రజలకిచ్చి నడిపించుకుంటూ భయంకరమైన క్రూరమైన జాతి అయిన ఐగుప్తీయుల చేతిలో నుంచి ఎర్ర సముద్రము నుండి యోర్దాను నది నుండి యెరికో పట్టణము నుండి బయటికి తీసుకొని వచ్చి గొప్ప విజయం ఇచ్చి నడిపించిన దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వింటారో వీరు ఏమవుతారంట, దేవుని యొక్క సొంత సంపద అనగా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందని చెప్పింది. కనుక యాజక రూపమైన రాజులుగాను, ఆ పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూస్తున్నాం, ప్రభు చెప్తారు కదా, ఆశ్చర్యకరమైన ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తు, స్వకీయమైన సంపద. మనము స్వకీయమైన దేవునికి స్వకీయమైన సంపద. వారు యాజక రూపమైన రాజ్యం అంటే ఇక్కడ యాజక రాజులైన యాజక సమూహము. మూడవది పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు.
ఎప్పుడైతే ఐగుప్తు నుంచి విడిపించబడ్డారో, వాగ్దాన దేశానికి నడిపించబడుతున్నారు, ఇప్పుడు దేవుని సొత్తు ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడైతే పాప దాస్యం నుంచి మనం విడిపించబడ్డామో, పరలోకానికి మనం ప్రయాణంలో ఉన్నాము, మోక్షానికి నడిపించబడుతున్నాము, మనము కూడా దేవుని సొత్తైన ప్రజలం. అమూల్యమైన విలువ పెట్టి కొనబడిన వారు మీరు అన్నాడు యేసయ్య. కనుక తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. కనుక మనము ఆయన సొత్తు. ఆయన సొత్తుము ఆయనకి ఇష్టంగా నడవకపోతే, ఆయన సొత్తుమైన మనము ఆయన మాట వినకపోతే, నిబంధనను అనుసరించకపోతే మనము ఎలాగుంటాం? కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమైనా, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మనము కనికరించబడ్డాం. ఒకప్పుడు దేవునికి శత్రువులం, దేవునికి విరోధులం. పౌలు అంటాడు కదా, దోషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపిని అయినా దేవుడు నన్ను తెలియక చేసింది కనుక నన్ను కనికరించాడు. కనుక గతకాలము మనం చేసిన పనులను తెలిసి చేశాము, తెలియక చేశాము, అనుకుని చేశాము, అనుకోకుండా చేశాము. అన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే క్షమించి కనికరించి మనలను ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలనగా మనలను నడిపిస్తున్నాడు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనా, ఇంత చేసిన దేవుడు ఇంకా ముందు చేయలేడా? ఇంతగా సహాయం చేసిన దేవుడు ఇంకా సహాయం చేయకుండా ఉంటాడా? మన కొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తును ఇచ్చినవాడు. ఆయనతో పాటు ఇంకా ఏమైనా ఇవ్వకుండా ఉంటాడా? ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయి, కానీ అవేమీ మనకు జ్ఞాపకానికి రావు. ఏమేమో చేస్తాం, ఏమేమో ఆలోచన చేస్తాం, ఏమేమో తిరుగుతూ ఉంటాం, ఏమేమో ఊహిస్తూ ఉంటాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాం. అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని దేవునికి మహిమ కలుగునుగా. అయితే మీరు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందరగా నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ఏం చేశారంటే అండి, దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులోను 10 అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. కప్పలు వచ్చాయి, జోరీగలు వచ్చాయి, పేలు వచ్చాయి, చేపలన్నీ చచ్చాయి, నీరంతా రక్తమైపోయింది. ఐగుప్తు దేశపు తొలిసూళ్ళందరూ చచ్చిపోయారు. ఎన్నెన్ని కార్యాలు చేశారు.
ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మింది. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో చీకటి లేదు. ఎంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అరణ్యములో నీరు లేని చోట నీరిచ్చాడు. ఆహారం దొరకని చోట ఆహారం ఇచ్చాడు. శత్రువులు ఎదురైతే శత్రువుల పైన విజయం ఇచ్చాడు. ఎన్నెన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎట్లా చేశాడంటే, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని తీసుకొని వచ్చినట్లుగా నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగా. అట్లే మన జీవిత విధానంలో కూడా దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఎన్నెన్ని అద్భుతాలు చేసి మనల్ని ఆయన యందు మనల్ని నడిపిస్తున్నాడు. ఎన్నెన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ఆ యొక్క పరలోకానికి యోగ్యులుగా మనల్ని నడిపిస్తున్నాడు. అది మనం ఎదిగిన ప్రజలమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకని అంటే, ఒకటి మన బుర్ర ఎట్లాంటిది, మట్టి బుర్ర. మన బుర్ర మట్టి బుర్ర కనుక మన ఆలోచనలన్నీ మట్టి ఆలోచనలే. మహిమను గుర్చిన ఆలోచనలు మనకు ఉండవు. మనలో దేవుడు మహిమ సంబంధమైన దైవ సంబంధమైన ఆత్మను మనలో ఉంచి నడిపిస్తున్నాం. దాని మాటలు మనం వినం. మనకు తోచిందే మనం చేస్తాం. మనం ఆలోచించిందే మనం చేస్తాం. మనకు నచ్చిందే మనం చేస్తాం. మనం అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. అట్టి పరిస్థితులను బట్టి మనం ఏమవుతున్నామంటే, ఆయన మాటలను వినని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. దేవుని యందు విశ్వాసము లేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 26, 27 వచనం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు. బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదురు నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయునెను. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. యెషూరును అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవునిని పోలిన వాడెవడు? దేవుడు సహాయం చేసినట్లుగా ఎవడు నీకు సహాయం చేయగలడు? దేవుడు మనకు సహాయం చేస్తున్నట్లుగా ఎవడు మనకు సహాయం చేయగలడు? ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సహాయం చేయటానికి వాహనుడై వస్తూ మేఘవాహనుడు అంటండి. ఆకాశ మార్గములో మేఘవాహనుడిగా మేఘం మీద ప్రయాణం చేస్తాడు. ఎప్పుడైనా మీరు ఎండలో నడిచారా? ఏమండి, నడిచినప్పుడు ఎండ బాగా వేస్తుందా? పైన అక్కడ మనకి దరిదాపుల్లో మేఘం కనిపించదు, కానీ 5 నిమిషాలు అయ్యేటప్పటికి మేఘం వచ్చారు. ఏమండి, ఎక్కడో ఉన్న మేఘం అంత స్పీడ్గా మేఘం ప్రయాణం చేస్తుంది. అంత తొందరగా ఆయన ఎవరో వస్తే గన్ కన్నా ముందు బుల్లెట్ వస్తుందా? ఎవరు వస్తారండి?
ఎవరు రాదు. వచ్చే మనం అట్లాంటి మాటలు నమ్ముతాము కానీ దేవుని మాటలు మనం నమ్మము. నమ్మి నాన్న పోసుకుంటే ఏమైందంట, కురిస్తే పర్వాలేదు, అది బుల్లట్లు ఆడిపోయిందంటండి. తినటానికి పనికి రాకుండా, వాడుకుంటానికి పనికి రాకుండా అట్లాంటి పరిస్థితుల్లో మనుషులను నమ్ముకుంటాం. తగని మనుషులను మనం నమ్ముకుని మన జీవితాలను దేవునికి విరోధంగా నిలబెట్టుకుంటున్నాం. దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఈయన అంటున్నాడు, నా బాహువులు అవి నిత్యముగా ఉండేవి, అవి నీ క్రింద ఉండి, అంటే నిన్ను ఎత్తి పట్టి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి గొప్పగా నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని ప్రజలమైన మనము, మన ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన బాహువులు మన క్రింద ఉండును అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? మన ఎదుటే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆకాశము నా సింహాసనము. ఆకాశం అంటే పరలోకము. ఎక్కువగా దీంట్లో బైబిల్లో వచ్చేది ఆకాశం అంటే పరలోకం. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. భూమి మీద ఉన్న మన మీదకి మన శత్రువులు వచ్చారు. మన శత్రువులకు అందకుండా, మన శత్రువులకు లోబడకుండా మన తన రెండు హస్తములతో ఎత్తి ఎక్కడ కూర్చోబెడతాడంట? పరలోకములు. దేవునికి మహిమ కలుగునుగా. మన ఈ మధ్య చెప్పాను కదా, మనం ఏ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఒకటి పరలోక జీవితం, రెండోది భూలోక జీవితం. భూలోక జీవితము ఎలాంటిది అనుకున్నాం? ఈ లోక జీవితము నటన. నటన ఏంటిది? ఎప్పుడు చూశారా నటన? ఎక్కడ చూశారు? ఎక్కడ చూశారండి? సినిమాలో చూశారు. నటించారు. వాళ్ళు ఎన్ని గంటలు? 2 గంటలు 3 గంటలు వాళ్ళు నటించారు. అది నటన. వాళ్ళకి సరి అయిన జీవితము, నిజమైన జీవితం ఉంది. అట్లే మనం ఈ లోకములో జీవించే జీవితం ఇదంతా నటన. తల్లిదండ్రులని, భార్యాభర్తలని, బిడ్డలని, అన్నలని, తమ్ముళ్ళని, ఇరుగోళ్ళని, పొరుగోళ్ళని, ఇదంతా నటన. ఎన్ని రోజులు నటన ఇది? 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఇదంతా నటన. ఇది అయిపోయిన తర్వాత మన సొంత ఇంటికి పోతున్నాం. అది యథార్థమైన జీవితం. కనుక ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆటంకపరిచి ఇంటికి పోనీయకుండా ఇక్కడే ఎదురు తిరిగి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు. ఆయన వచ్చి తన హస్తంతో ఎత్తుకొని అక్కడ తనతో కూడా కూర్చోబెట్టుకుంటాడంట. ఇంత గొప్ప దేవుడు. ప్రభువున్నారు ఎవడు ఎన్నడూ పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు. పరలోకం నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తే, పరలోకానికి వెళ్ళిన వాడు కూడా యేసుక్రీస్తే. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రెండవ విషయం, 18వ కీర్తన 35వ వచనం. రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అయిపోయిందా? దేవునికి మహిమ కలుగును గాక. 18వ కీర్తన
ఎన్న వచనం? 35వ వచనం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుతున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. హల్లెలూయా. ఇది ఎవరి కీర్తన? దావీదు కీర్తన. దావీదు ఏమంటున్నాడంటే, నీ రక్షణ నాకు కేడెము. ఎఫెసీ పత్రికలోకి వెళ్తే ఇందాక ఒకసారి చూసాం, డాల్ అంటండి. ఎందుకు? కానీ రక్షణ అనే స్థిరస్థానము అక్కడ ఉంది. కానీ రక్షణను డాలుగా ఇక్కడ చూపిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక ఏమో రక్షణ అనే స్థిరస్థానమును కలిగి ఉండాలి అన్నాడు. ఈయనేమో రక్షణ కేడేమో నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను. హల్లెలూయా. ఇప్పుడు కేడేమో ఏ చేతికి పెడతారు? ఏ చేతికి పెడతారండి? కేడేమో ఏ చేతికి వేయించుకుంటారు? ఎడమ చేతికి, కుడి చేతికి కాదు. కుడి చేతికి ఏమిచ్చాడంట? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను. ఆయన కుడి చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది, ఎడమ చేతిలో డాల్ ఉంటుంది. కనుక ఇది దేవుడే. హల్లెలూయా. కనుక ఈ రెండిటిని బట్టి ఈ కీర్తనాకారుని ఏం చేశాడంట? గొప్ప చేశాడంట. అట్లే మన విషయంలో కూడా గొప్ప చేయబడటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఇన్ని ఏర్పాట్లు చేసి నడిపిస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం దేవుడు కనిపించి నాకు డాలి ఇస్తే గాని, దేవుడు కనిపించి నాకు ఖడ్గం ఇస్తేనే గాని, దేవుడు కనిపించి నన్ను ముందుకెళ్ళెత్తే ఎల్లో అంటే గాని నేను వెళ్ళను. చాలా మంది ఉన్నారు. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. మీ బైబిల్లో 13వ అధ్యాయం ఉంటే స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనం చదువుకున్నాం. అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రభువు నాకు సహాయుడు. ప్రభువు మనకు ఎంత సహాయం చేసినా మనం భయపడకుండా ఉండము. భయం లేదు, దిగులు లేదు. నిజంగా నేను భయం లేని స్తోత్రం చెప్పండి. నిజంగా భయం లేదు. భయం ఉంది, ఊరికి పాడుకుంటున్నాము మనం. అది అంతే కదా. నిజంగా భయం లేక పాడుతున్నాము. భయం ఉంది లోపల, కానీ దాన్ని కప్పిపుచ్చేసి మనము భయం లేదని పాడుకుంటున్నాం. కానీ భయం ఉంది. ఎవరంటే భయము? ఏమండి? శత్రువు అంటే భయము, అపవాదంటే భయము. కనుక మనము ఆయన ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. ఆయన చెప్పిన మాట కరెక్ట్ అంటారా? ఏమండి? నమ్మతగిన మాట అయినా యేసయ్య చెప్పింది. నమ్మతగని వాడు కాదు యేసయ్య. అబద్ధమాడుటకు నరుడు కాదు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము.
కనుక నేను అనుకున్న మనం అందరం తిరుగుకోవడమే. ధైర్యం వేరు, మంచి ధైర్యం వేరు. మంచి ధైర్యం ఉంటే చెప్పండి, మంచి ధైర్యం ఉంటే ఏమో నేను చెప్తే నా మీద రోజు గొడవ వేసి చెప్తారు. కాబట్టి మీరే ఆలోచన, మనకు ధైర్యం ఉందా లేదా? ధైర్యం ఉంటే మనం ముందుకు సాగుతున్నామా, సరి అయిన సమయంలో సాగుతున్నామా, సరి అయిన విధముగా మనం సాగుతున్నామా, లేక ఏదో ఇబ్బంది అని, ఏదో ఆటంకమని, ఏదో సమస్య అని, ఏదో నష్టమని, ఏదో ఫలితము లేదని ఒక భయము మనలో వచ్చేస్తుంది. మన భయమే మన అమ్మట వచ్చేస్తుంది అంటే మన నీడే మనల్ని భయపెట్టేస్తుంది. నీడని చూసి భయపడే వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? సరే, కాస్త చీకటి పడి చుట్టూ ఎవరు లేకపోతే మన నీడ చూసి అది మన ఏమిటే వస్తుంది. ఆ నీడని చూసి మనం ఏం చేస్తాం? భయపడిపోతాం, ఉలిక్కి పడిపోతాం. చుట్టూ తర్వాత చుట్టూ అంటిపోతా మనమే ధైర్యపరుచుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను ఏమాత్రము విడువను, పిలిచిన వాడు విడిచిపోతాడా? ఏమండి, పాట ఉంది కదా, పాడండి. పాట చేస్తున్నాం పాట. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి పౌలు యొక్క విధానాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించబడుతున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి.
వాళ్ళు ఎందుకు అలాగ ప్రవర్తించారు? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? పేరు కోసమా? ఊరు కోసమా? ఎందుకోసము వారు అలాగ ప్రవర్తించారు? ఏమి పొందుకుంటానికి? పౌలు అంటాడు, నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది, నీతి కిరీటాన్ని దేవుడు నాకు సిద్ధపరిచాడు. ఆ నీతి కిరీటము మనం పొందాలి అంటే దేవుని మాట నమ్మాలి, ధైర్యంగా మనం ముందుకు సాగాలి. దేవుడు నాకు సహాయం చేస్తానని చెప్పాడు కదా, ఏమాత్రము విడువనని చెప్పాడు కదా, ఎన్నడూనూ విడిచిపెట్టనని చెప్పాడు కదా. ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? విడిచిపెట్టబడేవారు ఎవరో వాళ్ళు విడిచిపెట్టబడతారు. దేవుడు మనలను ఎందుకు విడిచిపెడతాడు? మనము మన పైన నాయకులుగా ఉన్న వారిని, వారి వాక్యమును విని దాన్ని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకుంటూ ఆ విశ్వాసాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? కనుక ఎవరో విడిచిపెడతారు, వాళ్ళ సంగతి మనకు వదిలేయి. మనం ఎందుకు విడిచిపెట్టబడాలి? మన దేవుడు నమ్మకమైన వాడు. ఎప్పుడు నిన్న భూతకాలములో నమ్మతగిన వాడు, వర్తమాన కాలములో నమ్మతగిన వాడు, యుగ యుగములు భవిష్యత్ కాలములో కూడా నమ్మతగిన వాడే. నమ్మతగిన దేవుడు ఏమాత్రము నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాడుగా. ఇంకెవరన్నా చెప్పారా? ఆయనే చెప్పాడుగా. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాం. అందుకనే దావీదు అంటున్నాడు, ఆయన నాకు తోడై ఉండును, ఆయన మనకు తోడై ఉండును, ఆయన మన పక్షాన ఉన్నాడు. దేవుడే మనకు సహాయం. మన ముందు ఇబ్బందులు కనిపించవచ్చు, మన ముందు ఆటంకాలు కనిపించవచ్చు, మన ముందు అవమానాలు కనిపించవచ్చు, మన ముందు బలమైన వ్యక్తులు నిలబడి ఉండొచ్చు, మన ఎదుట సాతాను నిలబడి అపహాస్యం చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఎన్నడు విడువను ఎడబాయను, మనకు తోడై ఉంటాను. యేసయ్యను అవమానపరిచారా? యేసయ్యను నిందించారా? అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు కూడా. ఆయనకే లేదు, ఇంకా మనకేం చేస్తాడు? ఆయనే ఇబ్బందులు పడ్డాడు, మన ఇబ్బందుల నుంచి ఎట్లా ఇడిపిస్తాడు? ఆయనే తన్నులు తిన్నాడు, మనకు తగిలే తన్నుల నుంచి ఎట్లా ఇడిపిస్తాడు? అలాగూ ఆయన చేయకపోతే మానవాళికి రక్షణ లేదు, అందుకని ఆయన సహించాడు. కానీ మనము అంతే పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకనే సిలువలో దొంగన్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవయా. రెండవదంగా, ఇది మనకు తగినది కాదు, మనం మాట్లాడవలసిన మాట కాదు ఇది అని హెచ్చరిక చేశాడు. అప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాడు, అప్పటికే మార్పు చెందాడు. రెండవ విధంగా, ఆనాడే క్రీస్తుతో కూడా పరదైసులో ఉన్నట్లుగా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలముగా మనం అన్ని విషయాలలో దేవుని యొక్క సహాయాన్ని, దేవుడు మన పక్షంలో ఉండే విధంగా, మనకు తోడై ఉండే విధంగా మనం నడుచుకుంటూ ఆయన తోడు తీసుకుని మనం వెళ్దాం. హల్లెలూయా. ఇదివరకు ఇప్పటికీ మీరేమనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తాను. ముఖ్యంగా స్త్రీలు బయటికి వెళ్ళాల్సి వచ్చినా, టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఎవరినో తీసుకెళ్తారు కదా. తీసుకుని వెళ్తారా? తీసుకోకుండా తోడు తీసుకెళ్తారు. చిన్నపిల్లలనైనా, చిన్నపిల్లకి ఎక్కువ దయ్యమా, నీకు ఎక్కువ దయ్యమా? ఏమండి? ఆ తోడు లేని, ఎవరు లేని వెళ్తారా?
వెళ్ళరు. అట్లే దేవుడు తోడు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆ సహాయము దేవుడు మనకిస్తున్నప్పుడు, ఉచితముగా మనకిస్తున్నప్పుడు, ఆ సహాయాన్ని పొందుతూ అంతకంతకు మనము అభివృద్ధి చెందాలి. అంతకంతకు మనం ఆశీర్వదించబడాలి. అంతకంతకు క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు మన కోసం వస్తున్నాను అన్నాడు. వచ్చేదేమో మన గ్యారంటీ ఎంతమందికి ఉంది? ఉందా అందరికీ గ్యారంటీ? ఎక్కడికి వస్తానన్నాడు? మీ ఇంటికి వస్తాడా? మీ ఇంటికి వస్తాడా? మా ఇంటికి వస్తాడా? ఏమండి? కనుక దేవుని ప్రజలమైన మనము వస్తానన్నవాడు రాక మాననా. కానీ నేను సిద్ధంగా ఉంటానని మనమే మానేస్తున్నాం, మనమే వెనకపోతున్నాం, మనమే పారిపోతున్నాం. మనకి ఎన్ని భయాలు. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాం. దేవుడు మనకు తోడై ఉండును. దేవుడు మన పక్షాన ఉండును. దేవుడు మనకు సహాయం చేయును. కనుక దేవుని సహాయము వలన ఎవరిని జయిస్తాడంట? శత్రువుని జయిస్తాడు. దేవుని సహాయము వలన ఉన్నతమైన స్థితిని పొందుతాం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుని సహాయం మనకున్నది. కనుక మంచి ధైర్యంతో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించును గాక. మహోన్నతుడవు మా పరలోకపు తండ్రి, నీవు మాకు తోడయుండి నడిపించే దేవుడవు. నీ సహాయము మాకుంది. ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన దేవుడవు. కనుక మీకు మహిమకరముగా ఏ విషయంలో కూడా మేము బలహీనం కాకుండా, మీ యొక్క ఆజ్ఞలను అనుసరించలేని వారిగా ఉండకుండా, మీ ఆజ్ఞలను మేము అనుసరిస్తూ మంచి ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో విజయము పొందినట్లుగా మాకు తోడయండి నడిపించు దేవుడవు. కనుక మీరు మాకు తోడయండి నడిపిస్తున్న విధానములో మిమ్మల్ని మేము మర్చిపోయి జీవించే ప్రసక్తిలోకి రాకుండా, ఎప్పుడూ మీరు మాతోనే ఉంటున్నారని, మా పక్కన ఉండువారని, మమ్మల్ని నడిపించువారని మేము మంచి ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మతగిన వాడవు. కనుక నీ సహాయము చేత మేము ముందుకు సాగుటకు కృప చూపండి. దుష్టుడు అనేక విధాలుగా అభ్యంతరాలు, ఆటంకాలు, తొందరలు మాకు కలుగ చేస్తూ, మమ్మల్ని బలహీనపరుస్తూ, భయపెడుతూ,
వెనక్కి తిప్పుతున్న పరిస్థితులు నీకు తెలిసే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనూ మేము వెనుతిరగకుండా మీ వైపే చూస్తూ మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆజ్ఞలను అనుసరించి మేము ముందుకు సాగుతూ సహాయం చేయండి. చూపు చూపి మహిమ తెచ్చుకోండి. మీ బిడ్డలు వారి వారి నివాసాలకు వెళ్తున్నారు. మీ కాపుల భద్రత దయచేయండి. సురక్షితంగా గమ్యం చేర్చండి. మీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి నిన్ను మహింపరుచుకుంటానికి కృప చూపి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ విధంగా లోకములో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడైంది నడిపించునుగాక. యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా.